పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 40వ వచనాన్ని ఈ పూట ధ్యానం కొరకు మరి చదువుకుందామండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 40వ వచనము. తినటానికి వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. పాట్ ఇన్ డెత్, పాయిజన్ ఇన్ ద పాట్. కుండలో విషమున్నది. అమ్మా, కుండలో ఏముందంట? కుండలో విషమున్నది. విషం, పాయిజన్ ఉంది, డెత్ ఉంది, చేదుంది, బిటర్నెస్. కుండ. దైవజనుడా, దేవుని దాసుడా, దేవుని సేవకుడా, అయ్యగారు అన్నాడేమో నాకు తెలియదు. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు కేకలు. అయ్యగారు, అయ్యగారు, ఇంకేముంది అయ్యగారు, కొంపలు మునిగిపోయిన అయ్యగారు. ఏంటి కథ ఏంటి? ఒకసారి మనం ధ్యానం చేద్దాం. జస్ట్ అలా నోట్లో పెట్టుకున్నారట. కళ్ళు తిరిగి ఒకడు పడిపోయాడు, కడుపులో నొప్పిన ఒకడు పడిపోయాడు, నాకు తెలీదు. ఒకడికి నోరు చేదెక్కిపోయిందట, నాలుగు తిమ్మిరెక్కిపోయి కళ్ళు బయలు గమ్మేసినాయి అంట. కొండలో ఏముందండి? ఏ కొండ? ఏ కొండది? ఆ కొండ మట్టి కొండ, మట్టితో చేయబడిన పాట్. ఆ కొండలో విషం ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో రాయబడిన సంఘటన ఏంటంటే, ముందు నేను నెరేషన్ చెప్పి తర్వాత ఆత్మీయ సత్యాల్లోనికి వెళదాం. జరిగిన సంఘటన ఏంటంటే, గిల్గాలు అనేటువంటి ఒక దైవజనుడైనటువంటి ఎలీషా గారు నివసించేటువంటి గ్రామం, పట్టణం, సిటీ. ఇజ్రాయేలుకి గిల్గాల్లో ఎప్పటి నుంచో వాళ్ళు ప్రార్థన చేసుకోవడం, గిల్గాల్లో పట్టాభిషేకం చేయటం, గిల్గాల్లో దేవునితో గడపడం ఇవన్నీ ఉన్నాయి. పాస్టర్ గారు మఖం కూడా గిల్గాల్లోనే ఒక పెద్ద క్యాంపస్ ఉంటుంది బహుశా, నాకు తెలిసి ఇంచుమించు 3 క్యాంపులు ఉన్నాయి. 3 క్యాంపుల్లో కొన్ని వందల మంది శిష్యులు, పాస్టర్ గారు తయారవుతున్నారు, ప్రవక్తలు. ట్రైనింగ్, బైబిల్ ట్రైనింగ్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. కొన్ని వందల మంది స్టూడెంట్స్, 500, 600 ఇలాగా పాస్టర్ గారు వెనకాల తిరగడం, పాస్టర్ గారితో కలిసి ప్రార్థన చేయడం, పాస్టర్ గారితో కలిసి సేవకి వెళ్ళడం, పాస్టర్ గారు ఏం చెప్తా పని చేయడం. దేశానికి దేవుని బట్టి సేవ చేస్తున్నారు. దైవజనుని వెంబడించేటువంటి వారుగా ఉంటున్నారు. శిష్యులు అనంటే పాస్టర్ గారు కూడా తిరిగే వాళ్ళని పాస్టర్ గారి యొక్క శిష్యులు, దైవజనుడి యొక్క శిష్యులు అంటారు. శిష్యారకం అంటే ఏంటంటే, గురువు గారు ఏం చెప్తే ఆ పని చేసే వారే శిష్యులు. ప్రవక్తల శిష్యులు వీళ్ళు. పాస్టర్ గారు గ్రంథాలు చదువుతుంటే స్టూడెంట్స్ అందరూ గ్రంథాలు చదవాలి. లేఖనాలు ఎలాగున్నాయి, ప్రవచనాల కొరకు, ప్రవచనాత్మల కొరకు ఎదురు చూడాలి. అలాగే దేశానికి సేవ చేయాలి. పాస్టర్ గారు పలానా ఊరు వెళుతున్నారు, అక్కడికంటే ఈ 200-300 మంది వెళ్ళిపోయి అయ్యగారు వెనకాల రెడీగా ఉండి, అయ్యగారు వస్తున్నారని చక్కగా దైవజనుడి యొక్క ఫాలోవర్స్, డిసైపుల్స్, శిష్యులుగా మార్చబడ్డారు. మీరు కూడా శిష్యార్కం చేయాలి అని అనుకుంటే, డిసైపుల్షిప్ అంటే ఏంటంటే, పాస్టర్ గారు 24 గంటలు ప్రార్థన చేస్తున్నారంటే నిజంగానే పాస్టర్ గారు శిష్యులుగా, పాస్టర్ గారిని వెంబడించేవారుగా మీరు ఉండాలంటే మీరు కూడా పాస్టర్ గారి కంటే ముందు 24 గంటల ప్రార్థనలో ఉండాలి. మీరు కూడా రాత్రి ప్రార్థన జరుగుతుంటే అక్కడ ఉండాలి. దైవజనుడు వెళ్తున్నప్పుడు దైవజనుడు కూడా ఫాలో అవ్వాలనుకుంటే ఆయన కంటే ముందుగా సిద్ధపడి ఆయనలాగే, ఆయన ఎలాగైతే పరిశుద్ధాత్మతో నింపడ్డాడో, ఆయన ఎలాగైతే యథార్థంగా ఉంటున్నాడో, ఆయన ఎలాగైతే నీతిలో నడుస్తున్నాడో అలాగూ శిష్యులు నడవాలి. సో ఇక్కడ ప్రవక్తల శిష్యులు గిల్గాల్లో ఉన్నారు. ఎలీషా గారు ఈ 4వ అధ్యాయంలో మెరకిల్స్, ఇంచుమించు చాలా అద్భుతాలు జరిగాయి. 4వ అధ్యాయం అంత అద్భుతాలు జరుగుతున్నాయి. మరి మొదటి అధ్యాయంలో
ఆ యొక్క నూనె కుండను దేవుడు నింపడం, ఖాళీ కుండని, అప్పులు తీరడం. మొదటి పారాగ్రాఫ్లో 4వ అధ్యాయంలో మొదటి అద్భుతం. 2వ అద్భుతం పిల్లలు లేని ఆవిడికి షునేమి గండ్రాలకి పిల్లలు పుట్టడం. 3వ అద్భుతం ఆ కుర్రోడు చచ్చిపోతే ఆ కుర్రోడు బ్రతకటం. ఇది 4వ అద్భుతం ఇక్కడ జరిగింది. 5వ అద్భుతం రొట్టెలు సరిపోవు, కొన్ని వేల మంది భోంచేయడానికి అక్కడ రొట్టెలు కావాలనుకున్నప్పుడు దేవుడు అనేక మంది తినడానికి సరిపడా మరి ఆ 100 మందికి వడ్డించడానికి ఆ చిన్న 20 రొట్టెలు, దేవుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలను దీవించినట్లుగా 100 మంది చేపలు కూడా ఎలీషా కాలంలోనే 20 రొట్టెలు 20 రొట్టెలు గోధుమలు వెన్నులు అవన్నీ 100 మంది ఎంత అని అనుకున్నప్పుడు దేవుడు అవన్నీ సరిపడా చేయడం, ఇదొక అద్భుతం అండి. మొత్తం ఇన్ని అద్భుతాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ధ్యానం చేసేది కేవలం ఒక అద్భుతం మాత్రమే ధ్యానం చేస్తాం. ఈవేళకి మనకు అవసరమైంది. సరే, ఎలీషా గారు గిల్గాల్కి వచ్చారండి. ఫుడ్ గిల్గాల్కి వస్తే అక్కడ ఏం జరుగుతుందంటే ఫేమిని అంటే కరువు ఉందండి. ఆ దేశంలో కరువు ఉందట. ఇంచుమించు కరువు 7 సంవత్సరాలు వచ్చింది. కరువు 7 years. బైబిల్లో చాలా సందర్భాల్లో కరువులు వస్తూ ఉండేవి. 7 సంవత్సరాల కరువు వచ్చేసింది. ఆ కరువులో వాళ్ళు తినడానికి ఏమీ లేదండి. కరువు వస్తే మరి తినడానికి ఏముంటుంది? కాయగూరలు లేవు, బియ్యం లేవు, గోధుమలు లేవు. పాస్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు పాస్టర్ గారి పని ఏంటంటే ప్రవక్త. అందరు కూడా రాజుగారితో సహా పాస్టర్ గారి వైపు చూస్తారు. ఆయన ఏం చెప్తాడు? దేవుడు వర్షం పంపితే పంటలు పండుతాయి, లేదా దేవుడు ఆహారం ఇస్తే పండుతుంది. అది తర్వాత చాప్టర్లో మీరు చూస్తారు. 6th చాప్టర్లో కరువు పోవటం గురించి ఎలీషా గారు అద్భుతాలు చేస్తాడు. అది మనకి ఇప్పుడు ధ్యానించుకోవడానికి టైం సరిపోదు కాబట్టి చెప్పట్లేదు. ఓకే, సో కరువు వచ్చింది. అల్టిమేట్గా మీరు ఏంటంటే ఎవరు తినడానికి తినలేదు అంటే అర్థమవుతుందా మీకు? రోజుకి 3 రొట్టెలు ఏంటి గోధుమ రొట్టెలు పొద్దున్న పూట తింటాడు అనుకుంటే పొద్దున్న ఒక రొట్టె సాయంత్రం ఒకటి తింటున్నారు, అంతే. తగ్గించేశారు. రోజుకి 3 రొట్టెలు, సాయంత్రం 3 రొట్టెలు తినేవాళ్ళు. మార్నింగ్ ఒక రొట్టె, సాయంత్రం ఒక రొట్టె తిని మంచినీళ్ళు తాగేసి బక్చిక్కిపోయి సోమలీయుల్లాగా తయారైపోయారు ఇశ్రాయేల్ అందరూ కూడా. ఏమండి అంటే తినడానికి సరిగ్గా ఏమీ లేదు వాళ్ళ దగ్గర. అలాగే అంటే మనం రోజు గిన్నె అన్నం తింటే హాఫ్ ప్లేటే, ఒక స్పూనే తినవలసి వస్తుందన్నమాట. టిఫిన్లు మానేశారు. లేవు, పెసలు లేవు, గోధుమలు లేవు, మినుములు లేవు, ఇంకేం తింటారు? అంచేత వండుకోవడానికి ఏ రకమైనటువంటివి లేవు. ఫేమిని వచ్చింది, కరువు వచ్చేసింది. అప్పుడు పాస్ట్ గారు ఏం చెప్పారంటే ఆయన దగ్గర మరి ఒక 500-600 ఇంకా ప్రజలు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎవరైనా వస్తే భోజనం పెట్టాలి కాబట్టి ఒక పెద్ద కొండడు తీసుకోమన్నాడు. పెద్ద కొండ, పూర్వం బాణ అనేవారు కదా, బాణ, పెద్దది బాణలాగా ఉండేది పెద్ద కొండ. ఉప్పు కొండ, ఉప్పు వేసుకునేవారు, బట్టలు ఉడకబెట్టేవారు. సున్నపు కొండలు ఉండి కదా పూర్వం, ఇంత కొండలు. ఇప్పుడే కొండలు లేవు. ఎవరింట్లో ఉన్నాయని కొండలు? అలాంటి పెద్ద పెద్ద కొండలు ఉండి అన్నమాట. సరే, ఆ కొండ మట్టి కొండ, మట్టితో చేయబడిన పెంకి కొండ. మట్టిలో ఉండిన ఆ మట్టి పాత్రలో ఉన్నటువంటి ఆహారం ఆరోగ్యానికి మంచిదట. కాస్త బ్యాక్టీరియా పెరిగన్నం. అందుకే మనకి ఈ ప్యాసన ఎక్కువైపోయి మన వాళ్ళు కొండల్లో వండుకోలేక తినలేక ఇవి డబ్బులు ఇటు కొనుక్కుంటున్నారు. పాట్ బిర్యానీ, కొండ బిర్యానీ అంటున్నారు మన వాళ్ళు. ఏ బిర్యానీ? కొండ బిర్యానీలోకి వెళ్ళారు. ఎందుకంటే పూర్వం ఆ కొండల్లో తింటే పేదోడు, అడుక్కునేవాడు, దరిద్రుడు, పనికిమాలినోడు, యానాదోడు, ఎరకలోడు ఇలాగ అలాగే నమ్మేవారండి. కానీ ఇప్పుడు అది అఫీషియల్గా కొండ బిర్యానీ కొనుక్కు తింటున్నారు వీళ్ళు. అడుక్కునేవాళ్ళలాగా ముంతలాగా ఉంటుంది అది. అలాగే అది ప్యాషన్గా ఉంది. రియల్గా అలాంటి కొండలో వండుకు తినచ్చు కదా. రియల్గా అలాంటి కొండలో వండుకు తింటే ఆరోగ్యమేనంట. ఎందుకంటే అల్యూమినియంలో ఎంతో కొంత అల్యూమినియం యొక్క కరిగినది కొంచెం మనకు కలిసి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చే ఉన్నాయట. స్టీల్లో ఎంతో కొంత ఆ యొక్క ఉన్నదట. కుండలో అలా ఉండదండి. బ్యాక్టీరియా కలిస్తే మనకు ఆరోగ్యమే. సో కుండ అనేది చాలా మంచి పాత్ర. ఇప్పుడు ఆ పెద్ద కుండ తీసుకుని మిమ్మల్ని ఎక్కడో బ్యాగ్ తీసుకెళ్ళాను. కుండల్లో ఉండేవాళ్ళకి గుర్తుంటుంది. ఎవరన్నా కుండలో ఉండారమ్మా? దేవునికి స్తోత్రం. దాపుకుండ ఉండేది అప్పట్లో. ఏ కొండ? దాపుకుండ ఉండేది. ఇప్పుడు ఆ కొండలో పెద్ద కొండ తీసుకురమ్మన్నాడు. చిన్న కొండ సరిపోదు, పెద్ద కొండోడు తీసుకుని ఆ కొండలో కూర వండమన్నాడు. కూర అంటే మనకు అర్థమైపోద్ది, ఎవరికి అర్థం కాదు కాబట్టి అది కొంచెం వ్యాఖ్యానకర్తలు రాశారు. కూర అంటే సూప్లు అంటే కొంచెం
పులుసులాగా ఉండేటువంటి దాన్ని కూర అంటారు. ఫ్రై కాదు, అది డ్రై కాదు, కూర. చూడండి, ఆ కూర అనమన్నాడు. పెద్ద కొండలు తీసేసి అందులో, ఎందుకంటే మాంసం లేదండి, మాంసం దొరకట్లేదు, గొర్రెలు కూడా చిక్కిపోయినాయి, కోళ్ళ ఫారాలు లేవు, ఏమీ లేవు. అప్పటికి కోళ్ళ ఫారాలు లేవులేండి, మన వచ్చాయి. మన చిన్నప్పుడు కూడా లేవు కోళ్ళ ఫారాలు. ఎవడన్నా వస్తే నాటుకోడి కదా, ఎంత హాయిగా ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయి హైబ్రిడ్ పట్టుకొచ్చి వండేయటం, పెట్టేయటం, తినేయటం, ఇలా జరిగిపోతుంది. రుచిగా ఉంటుంది కానీ తేడాగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఆ కుండ, పెద్ద కుండ పట్టుకొచ్చారు, కూర వండమన్నారు. కూర వండడం గురించి నేను వివరించగలను, మీకు బాగా తెలుసు. ఆ కూర వండుతున్నప్పుడు స్టీవ్ అని ఇంగ్లీష్లో రాశారు. ఆ కూర వండేటప్పుడు ఏం కూర అంటే ఆకుకూరలు వండుతున్నారంట, బహుశా కొన్ని ఆకుకూరలు, ద్రాక్ష ఆకులు, తర్వాత మరి మనకులాగా తోటకూర, ఈ కుంకుంబర్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో, గుమ్మడికాయ, రైట్, గుమ్మడికాయ ఆకులు, తర్వాత ఇవి వ్యాఖ్యానగాతలు అక్కడ దోసకాయలు, పొట్లకాయలు అంటే ఏం ఆకులు ఉన్నాయో మొత్తం మీద కొన్ని ఆకులు తీసుకొచ్చి వీళ్ళు ఆకుకూర వండుతున్నారు. ఎంతకే అమ్మ, ఏం కూర అండి? ఆకుకూర. పొన్నగంటి కూర, తోటకూర, బచ్చల కూర, తెలగపిండి కూర, ఇంకేమన్నా చెంచల కూర, ఆకుకూరలు ఏమున్నాయండి? మొత్తం మీద ఏ కూరో తెలియదు కానీ ఆ కూర పట్టుకొచ్చారు, ఆకుకూర అండి. ఈ ఆకుకూరతో పాటు మనోడు చేదు ఆకు ఏదో అట్టుకొచ్చేసాడు. ఈ కోయడానికి వెళ్ళిన ప్రవక్తల శిష్యులు ఎవడో కానీ ఎవరిని పంపాడో మరి, శిష్యులు ఉంటారు కదా, ఒకరిని కూర ఎవరు వండుకోవాలి? ఎవరో వండటం కాదు, శిష్యులే వండుకోవాలి. వాళ్ళే కూర వండుకోవాలి, వాళ్ళే అన్నం మార్చుకోవాలి, వాళ్ళే పక్కలు తుడుచుకోవాలి, వాళ్ళే పడుకోవాలి, వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. మనకు అలా కాదండి. మనం కోటాలు ఎడితే ఇంకొకరు ఉండాలి, మనం సింగారించుకుని వస్తుంటాం. వాళ్ళు వండుతారు, తీసుకురండి అని పిలిచి వడ్డించండి, ఆకు వేసి విస్తర వేసి వడ్డించాలి. మనకు అలా కాదు, మన ఇస్తరు మనమే తీసుకోవాలి, మనమే వడ్డించుకోవాలి, అయిపోయాక మనమే కడుక్కుని వెళ్ళాలి. ఉన్నారు అలాంటి వాళ్ళు? వాళ్ళే శిష్యులు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వండుకోవటం వాళ్ళే శిష్యులు. పెద్ద కొండ పెట్టారు, ఒకడేమో కూరగాయలకి వెళ్ళాడు, ఆకుకూరలు తెచ్చాడు, ఇంకొకటి ఉల్లిపాయలు కోస్తున్నాడు, ఇంకొకటి పొయ్యి మంటెడుతున్నాడు, ఇంకొకటి తిప్పుతున్నాడు. మొత్తం మీద 10 మంది కలిసి కూర వండుతున్నారండి. ఎందుకంటే కూర వండుకొని స్వార్థకి వెళ్ళేటప్పుడు వాళ్ళే అన్నం వండుకుని, వాళ్ళే కూర వండుకొని క్యారేజీలు పట్టుకుని స్వార్థ చేసేవారట. అలాగే మీటింగ్లు పెడితే ఒక 100 మంది వెళ్ళిపోయి అక్కడ మీటింగ్లు కాడ వెళ్ళారు, టెంట్లు వేసుకుని ఆ కూటమి అయ్యే వరకు ఆ ఊరోళ్ళందరికీ స్వార్థ చెప్పి 10 గంటల కూటమి అయిపోయాక అప్పుడు పొయ్యి మంటెట్టుకుని ఎసరెట్టుకుని పప్పుచారో లేదా బెండకాయ వండుకుని ప్రార్థన చేసుకుని 12 గంటలకు భోజనం చేసి ప్రార్థన చేసుకుని కూటమి కొరకు కనిపెట్టేటువంటి సమర్పణ కలిగినటువంటి భక్తులు ఉన్నారు. చాలామంది చేస్తున్నారు అలాగ. ఎక్కడన్నా మీటింగ్లు అంటే 300 మంది వాలంటరీగా వచ్చి పని చేస్తున్నారు. కొన్ని వేల మందికి ఒక శిష్యుడిగా చేయవలసిన పనులవి. ఓకే, ఇక్కడ ఎవడు తెచ్చాడో ఏంటో తెలియదు కానీ మొత్తం మీద ఆ చేదుకూర, బిటర్నెస్ అనేటువంటి చేదు ఆకుకూర ఒకటి పట్టుకొచ్చేసాడండి. వెర్రి ద్రాక్ష ఆకులు కలిసిపోయినట్టు అందులో అని రాశారు. వెర్రి ద్రాక్ష చెట్టు ఒకటి ఆకు. వెర్రి ద్రాక్ష అంటే వెర్రి ఆకులు ఉంటాయి కదా, అవి విషపు ఆకులు. ఏ ఆకు కలిసిందో తెలియదండి అందులో. మరి గన్నేరు ఆకు కలిసిందో, నత్తిరాకు కలిసిందో, గన్నేరు పువ్వు అంటారు కదా, ఏ ఆకు కలిసిందో మొత్తం మీద కలిసిపోయింది అందులో. కలిసిపోయేటప్పటికి మామూలుగా కూర వండేసారు వీళ్ళు. మామూలు కూర వండేసి తాలింపు పెట్టేసి ఏమండి ఉప్పు కారం నూనె వేసేసి తిప్పేశారు. తిప్పేసి చక్కగా రుచిగా కనబడుతుంది. మన వాళ్ళకి తినటం మొదలెట్టారండి. మొదలెడితే ప్లేట్లు తీసుకున్నారు. అప్పుడు ఆకులు లేవు ఇంకా, ప్లేట్లు అనుకుంటా. మొత్తం మీద ఆకులో ప్లేట్లో మొత్తం మీద వేసేటప్పటికి మనోడు ఎవడో నోట్లు పెట్టుకున్నాడు. బీరకాయలాగా చేదుగా ఉంది, చేదు బీరకాయలాగా. అరే నాలుగు తిమిరిగిపోతుంది అన్నయ్య, కళ్ళు తిరిగిపోతుంది అన్నయ్య, కడుపు నొప్పి వచ్చేస్తుంది అంటున్నారు. రుచి చూడగానే జస్ట్ అని చూసారు, ఉప్పుకుందో చప్పుకుందో లేదా, అయిపోయింది పని. పాస్టర్ గారు వీర్రాకు వేసారండి. ఎవడో ఇందులో ఏ ఆకు కలిసిపోయిందో. ఎందుకంటే ముక్కల కింద కోసేసారు దాన్ని. ఆకుని ఎలా కోసారు? కట్ చేసేస్తారు కదమ్మా. తోటకూర ఉన్నప్పుడు కట్ చేస్తారు చేదు. అలా చూస్తున్నారేంటి? ఇప్పుడు కూరలు ఏంటి నేను నేర్పాలేంటి? మీకు అర్థం అవట్లేదు. ఆ కూర ఉన్నప్పుడు ముక్కల కింద కట్ చేసేస్తారు కదా, చిన్న ముక్కల కింద కట్ చేశారు. కూర ఉడికిపోయింది. ఇప్పుడు విషం ఉంది అందులో. ఏముందండి ఆ కూరలో? విషం ఉందంట. అయ్యో, ఏ ఆకు కలిసిపోయిందో, గన్నేరు పువ్వు కలిసిపోయిందో, ఏ ఆకు కలిసిపోయిందో, విషం ఉంది ఈ కొండలో.
ఇప్పుడు తింటే చచ్చిపోతారు. ఇప్పుడు తీయడానికి కుదురుతుందండి? కుదరదు కదా. ఇప్పుడు గొడవ పెడుతున్నాడు, అయ్యగారు ఇంకేముందండి బాబు తినేశారండి, ముగ్గురు తినేశారు బాబు గారు. ఎంత తిన్నారా? కొద్దిగా తిన్నారండి బాబు, కొంచెం ముద్ద కూడా ఇట్టుకోలేదండి, ఇలా గట్టిగా తుతుతు అని ఊసేశారంట. అప్పటికే వారికి నోరు చేదెక్కిపోయింది, చాలా వగరగా ఉందేమో, చాలా భయంకరంగా ఉంది. అయ్యగారు కొండలో ఏముంది? కేకలాడుతున్నాడు 40వ వచనంలో, అయ్యగారు కొండలో, దైవజనుడా కొండలో విషం ఉన్నదని కేకలు వేసి దానిని తినక మాని, అయ్యగారు కొండలో విషం ఉందండి, కొండలో పాయిజను, విషం కలిసిపోయిందండి, ఎవడో విషం పెట్టేసాడండి అయ్యగారు. బుద్ధి లేనివాడు ఎవడో విషం కలిపేశాడండి, ఎవడు కలిపేసాడండి. పాస్టర్ గారు అన్నారు, రే కంగారు పడకండి, విషం వచ్చిందా? ఓ పని చేద్దాం, ఉండండి, కొంచెం పిండి పెట్టరండి, పిండి. అంతకుముందు నీరు చేదుగా ఉన్నప్పుడు ఏం తెమ్మన్నాడు? నీరు చేదు నీరు. ఎరుకోపట్నంకి వెళ్ళినప్పుడు నీరు ఎలా ఉంది? ఊరు మంచిదే కానీ, పోయిన సంవత్సరం ఎప్పుడో చేశాను, ఊరు మంచిదే కానీ నీరు మంచిది కాదన్నప్పుడు ఏం పట్టుకెళ్ళాడు ఆయన? ఉప్పు వేసాడు. ఇంకా అదంతా మీకు టైం లేదు, నాకు లేదు, కాబట్టి ఉప్పు వేసేసారు. ఇప్పుడు ఉప్పు కాదు, ఇప్పుడు ఏంటది? పిండి వెయ్యాలి అన్నారు. పిండి పట్టుకొచ్చారు, గోధుమ పిండి పట్టుకొచ్చి ఆ పిండి ఆ కుండలో వేశారు. ఆ కుండలో వేయగానే ఆ యొక్క కూర బాగుపడిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతాలు చేసే దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. జనులు ఆ పిండి కొంత తెమ్మనగా వారు తేగ కుండలు దాన్ని వేశారు. జనులు భోజనం చేయడానికి వడ్డించమని చెప్పాడు. వడ్డించండి పర్లేదు ఇప్పుడు అన్నాడు. అందరూ వడ్డింపుగా కుండలో మరి ఏ జబ్బు కనిపించలేదు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. అద్భుతం చేశారు ఎలీషా పాస్టర్ గారు. జస్ట్ పిండి అలా జల్లేమన్నాడు పైన, అంతే. పిండి జల్లేసి కూర తిప్పేశారు. మరి ఏ సమయం అయిపోయిందో తెలీదు, అద్భుత కార్యాలు జరిగిపోయాయి. అందరు తినేశారు. అంతకుముందు కడుపు నొప్పి వచ్చింది, అడిగి కడుపు తిప్పేస్తుంది అన్నాడు, వాంతులు చేసేసుకున్నాడు, బళ్ళ మంది గోకేసినాడు గట్ట, బాగానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ కూర తినేశాడు. ఈ కూర వేసుకుని అందరు తిన్నారు, చాలా టేస్ట్గా ఉంది, ఎందుకంటే చాలా బాగుంది, అంత బాగుంది. ఎందుకంటే అద్భుతం చేసింది ఎవరు? చెప్పాలి, అద్భుతాలు చేసేది ఎవరు? దేవుడు. కాబట్టి కుండలో విషం పోయింది, పిండి ఆ విషాన్ని మార్చేసింది. వెంటనే వాళ్ళందరూ తిన్నారు, జబ్బు లేదు, హాయిగా కడుపు నిండింది, ఆకలి తీరింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది జరిగిన కథ. పాస్టర్ గారు ఇప్పుడు దీని నుంచి ఏమి నేర్చుకోవాలో ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. చూడండి ఈ 38వ వచనం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. అమ్మ వినండి. క్షామం అంటే కరువు. కరువు ఎందుకు వచ్చింది? కరువులు ఎందుకు వస్తాయి? ఇశ్రాయేల్ కాలంలో చాలా కరువులు వచ్చాయి. యోసేపు కాలంలో ఎన్ని సంవత్సరాలు వచ్చింది కరువు? దానికోసం ఇంత ఆలోచించి 7 సంవత్సరాలు కరువు వచ్చింది. అంతకుముందు కరువు ఎవరి కాలంలో వచ్చిందా? రాలేదా? అలాగే చెప్తున్నట్టున్న పాఠాలు. యోసేపుకు ముందు కరువు ఎవరి కాలంలో వచ్చింది? అబ్రహాం గారి కాలంలో కరువు వస్తేనే కదమ్మా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆగరాని ఆవిడ ఎలాగొచ్చింది అక్కడ తగిలించుకున్నాడు వెళ్ళి. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు కరువు వచ్చిందని. అక్కడి నుంచి ఆ పిల్లనట్టుకు వచ్చాడు. మళ్ళీ కరువు వచ్చింది, ఇంకో చోటుకి వెళ్ళాడు, ఫిలిస్తీన్ దేశంగా. అక్కడ ఎవరు ఆయన పేరేమంటాం మన, అభిమెలెక్ అనే పేరు పెడతారు కదా, అక్కడ కరువు వస్తేనే వాళ్ళు ఆ ఊరు వెళ్ళారు. ఇస్సాకు కాలంలో కరువు రాలేదా? ఆయన కాలంలో కూడా కరువు వచ్చింది. చదువుకోండి 26వ అధ్యాయంలో ఇస్సాకు కాలంలో కరువు వచ్చిందని, ఇంకా అక్కడ కరువు వచ్చిందని, ఇక్కడ కరువు వచ్చింది. కరువులు వస్తానే ఉన్నాయి. దైవజనుల ఇంట్లో కరువు వస్తుంది. అబ్రహాం దగ్గర కరువు వచ్చింది, ఇస్సాకు కరువు వచ్చింది, యోసేపుకు కరువు వచ్చింది, యాకోబుకు కరువు వచ్చింది. సో కరువులు ఎందుకు వస్తాయి? యోసేపు కాలంలో కరువు వస్తేనే కదా వీళ్ళందరూ అక్కడ పోయారు. ఐగుప్తు దేశం ఎందుకు వెళ్ళారు? కరువులు ఎందుకు వచ్చాయంటే ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, మీరు నా మాట వినకపోతే నేను మీ దేశం మీదకి కరువు పంపిస్తానన్నాడు దేవుడు. కనుక దేవుని మాట వినకపోవటం వల్ల అక్కడ కరువులు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, కరువు రావడానికి గల కారణాలు ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి దాటిపోచున్నాడు.
ఎందుకనంటే వాళ్ళు ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టారు కాబట్టి. కరువులు రావడానికి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 5, 8 వచనాలలో కూడా కరువు రావడానికి గల కారణం ఎందుకంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిరిగితే కరువు వస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఇలాగ చాలా రిఫరెన్స్లు మీరు దేవుడి మాట వినకపోవటం వల్ల కరువులు సంభవిస్తాయి, మీరు నన్ను వెంబడించకపోవటం వల్ల కరువులు వస్తాయి అని దేవుడు చెప్పాడు. 8వ అధ్యాయంలో ఆకాశం ఇత్తడైపోద్ది, 9వ అధ్యాయంలోనే ఆకాశం ఇత్తడైపోద్ది, పంటలు పండవు, ఇలాంటివన్నీ కూడా దేవుడు చెప్తా వచ్చాడు వాళ్ళకి. మీరు నా మాట వినకపోతే ఈ భూమి ఎండిపోద్ది అని దేవుడు పలుపర్యాయాలు ఇశ్రాయేలుకి చెప్పుకుంటూనే వచ్చాడు. ఆయన మాట వినకపోవటం వల్ల ఈ కరువులు సంభవిస్తాయని. కనుక మనము దేవుని మాట వినాలి. పరిశుద్ధ గ్రంథంలో మీరు 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40వ వచనం చదవండి. 40వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు నీకిచ్చిన ఆజ్ఞలన్నిటినీ గైకొనాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ గైకొనాలి. ఒకవేళ ఆజ్ఞలు గైకొనకపోతే ఏమవుతుందంటే మీరు తొలగిపోయినట్లయితే మీ దేశంలో కరువు అనేది సంభవించడం అనేది ఖాయం. అందుకనే ఆ దేశంలో మీరు ఒకరినొకరు ఖర్చుకు తింటారు, ఒకరి పిల్లలను ఒకరు తింటారు. ఇవన్నీ కూడా దేవుడు చెప్తూ వచ్చాడు. మీకు 11వ అధ్యాయంలో కనిపిస్తుంది. 11వ అధ్యాయం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయంలో మీరు ఆ దేవుని మాట వినకపోతే 13వ వచనం నుంచి దేవుని మాట వినకపోతే వచ్చేటువంటి శ్రమలు, ఆకాశం వర్షం కురవదని దేవుని మాట వినకపోతే మరి మీకు భయంకరమైనటువంటి శాపములు. 28వ అధ్యాయం కూడా చదువుదాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో కూడా దేవుని మాట వినకపోవటం వల్ల అక్కడ కరువులు సంభవిస్తాయని దేవుడు చెప్పాడు. ఎందుకనంటే ఆ 28వ అధ్యాయము 15వ వచనము నుండి మీరు చదువుకుంటే మరి ఎలాంటి కరువు వస్తుందో అక్కడ రాశాడు. చాలా భయంకరమైన కరువులు. 48వ వచనం చదవండి. ఇదంతా చదవడానికి టైం లేదు కాబట్టి. గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపలతోనూ మీ మీదకి రప్పించిన శత్రువులకు దాసుడు. ఎందుకనంటే చాలా భయంకరమైన పరిస్థితులు విలయతాండమాడతాయి దేవుని మాట వినకపోవటం వల్ల. ప్రియులారా, కరువు సంభవించడం కారణం ఏంటంటే, కరువు రావడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదట స్పిరిచువల్ ఫేమిని, ఆత్మీయ కరువు వస్తేనే భౌతిక సంబంధమైన కరువు వస్తుందండి. ఆత్మ సంబంధమైన కరువు మొదట వస్తుంది, తర్వాత ఫిజికల్ ఫ్యామిలీ వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం కరువు అయిపోయిందో, ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి జీవితము, అంటే ఆత్మ సంబంధం కరువు అంటే ఏంటి? దేవుని ప్రజలు వెతక్కపోవటం, డ్రై అయిపోవటం, ఆత్మీయత తగ్గిపోవటం, స్పిరిచువాలిటీ లేకపోవటం, పరిశుద్ధత లేకపోవటం, భక్తి లేకపోవటం, విశ్వాసం లేకపోవటం, చల్లారిపోవటం, నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళటం, ఇది కలుషితం అయిపోవడం. దీన్ని ఏమంటారంటే ఆత్మీయ కరువు అంటారు. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయి వాక్యం కరువు అయిపోయి పెట్టకథలకి కల్పనా కథలకి, చుట్టలకి, బీడిలకి, ఇంకా రకరకాలైనటువంటి కట్టుకథలకి అలవాటైపోయి, డ్రామాలకి, ఇంకేమంటాం ఏంటంటే ఉంటాయి కదండి, వాటన్నిటికీ అలవాటు అయిపోయి దేవుడు లేకుండా, ఆత్మీయత లేకుండా కలుషితం అయిపోయి ఏవో రకరకాలైనటువంటి పాటలకి ఆకర్షితులైపోయి, ఆత్మ సంబంధమైనటువంటి పాటలు, ఆధ్యాత్మిక పాటలు మరుగైపోయినప్పుడు, ఆత్మీయంగా చల్లారిపోయినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేనప్పుడు ఆత్మీయ కరువు వస్తుంది. ఆత్మీయ కరువు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా భౌతిక సంబంధమైన కరువు కూడా వస్తుంది. అసలు లెక్క కరువు రావడానికి కారణం ఏమిటి? 2 రాజుల గ్రంథానికి వచ్చేద్దామండి, టైం లేదు కాబట్టి, టైం అయిపోతుంది.
కాబట్టి 38వ అధ్యాయంలో వాళ్ళకి ఆత్మీయ కరువు వచ్చింది, దేశమందు క్షేమము కలిగి ఉండెను. కరువు రావడానికి కారణం ఏంటంటే ఆత్మలో, ప్రార్థనలో, విశ్వాసములో చల్లారిపోయారు కనుక వారికి కరువు సంభవించింది. ఎందుకంటే దేశమంతా ఎవరిని ఆరాధిస్తున్నారట? బయలిజం. ఏలియా కాలం నుంచి బయలు దేవత అనేది ఒక ఆవిడ ఉంది కదా. అక్కడ బయలుదేవత చేసే మొట్టమొదటి పని ఏంటంటే, బయలుదేవత యొక్క కార్యకలాపాలు ఏంటి? వ్యభిచారం జరుగుతుంది మొట్టమొదటి, ఇల్లీగల్. చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఆ దేశంలో ఉంది. ప్రజలకు భయం కానీ భక్తి కానీ లేదు. కిందంతా కూడా చాలా భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. డిబేచలరింగ్ కింద జరుగుతుంది. అందుకని దేవుడు ఆ దేశం మీదకి, మీకు అందుకే కదండి అహాబ్ అనేటువంటి రాజు ఈ యెజబెల్ని పెళ్లి చేసుకుని బయలుదేవతను ఆరాధించడం వల్ల 3.5 సంవత్సరాలు ఏమాగిపోయిందమ్మా? వర్షం ఆగిపోయి కరువు వచ్చింది కదా. అప్పుడు కూడా తినడానికి ఏమీ లేదు కదా. ఈయన కాలంలో కూడా కరువు వచ్చింది, మీకు తెలుసా? నెక్స్ట్ చాప్టర్లో మీరు 6వ అధ్యాయంలో ఎంత కరువు చెప్పినా మీకు వినండి. ఈవేళ మీ అబ్బాయిని వండుకు తిందాం, రేపు పొద్దున మా అబ్బాయిని వండుకు తిందాం అన్న కరువు వచ్చింది. వండుకు తినేసారు ఒక పిల్లడినప్పుడే. అరపావు రెట్ట ఎంత? 5 రూపాయలు. అరపావు రెట్ట 5 రూపాయలు కొనుక్కున్నారంట. రెట్ట తింటున్నారంట. గాడి తలకాయ 80 రూపాయలంట రేటు. మీకు ఎలా తెలుసు అంటారేమో, బైబిల్ చదివితే తెలుస్తుంది. అంత మీరు చదువుకోండి ఎక్కడ ఉందా. ఓకే, కనుక మీరు చూసుకుంటే అది 70 రూపాయలు కొన్నారంట. ఇప్పుడు ఇది ఏ సంవత్సరం? ఇంచుమించు 3000 సంవత్సరాల క్రితం మాట కదా. ఇది యేసుప్రభు పుట్టి 2000 3000 వేసుకుందాం, 3000 సంవత్సరాల క్రితం మాట. అప్పుడు 70 రూపాయలు అంటే 70,000 ఏమో గాడి తలకి. అంత భయంకరమైనటువంటి కరువు సంభవించింది. కారణం ఏంటంటే ఆత్మీయత లేకపోవటం, పరిశుద్ధత లేకపోవటం. సరే, అది ఒకటి అలా ఉంచండి. ఇప్పుడు కరువు వచ్చినప్పుడు పాస్టర్ గారు ఏం చేశారంటే, ఒక కొండ తీసుకుని, పెద్ద కొండ తీసుకుని వంట చేయమన్నాడు కదా. నేను చెప్పిన మాటలు అక్కడ ఉన్నాయి చూడ. ప్రవక్తల శిష్యులు అతని సమక్షంలో కూర్చుని ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి, ఎక్కడ పొయ్యి మీద పెట్టి, పొలాల పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. పొయ్యి పెట్టి కూర వండండి తిందాం అని చెప్పాడు. సరే, కూర వండుకోవడానికి వెళ్ళారు కదా ఇందాక చెప్పినట్లుగా. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి, కూరాకులు అంటే మరి కరివేపాకు లాంటివి ఇందాక చెప్పాను కదా. ఈ పుదీనా ఆకు, ఈ ఆకులు ఏముంటాయి కదా, పైన వేస్తే బాగుంటుంది. కొన్ని తాలింపులు ఆకులు వేస్తారు కదా, పలావాకులు. బహుశా ఏ పలావాకు వెళ్ళారు, టేస్ట్ వస్తుందని పలావాకు కొయ్యిపోయి ఎవడట్టుకొచ్చాడో ఏం చేశాడో కానీ ఏమట్టుకొచ్చేసాడమ్మా? విషపాకు పట్టుకొచ్చాడు. చేదాకు కాదు అది. చేదైతే పోనీ ఏదో తినేద్దాం. కాకరకాయ ఆకు, కాకరకాయ రెమ్మ రొబ్బ అయితే మేము తప్పదని, కళ్ళు మూసిన ఆరోగ్యాన్ని మంచిదని, షుగర్ తగ్గిపోద్దని. యాప పువ్వు దొరికితే తినేస్తున్నారు మనోళ్ళు. యాప చిగురు, మామిడి చిగురు, పచ్చి ఆకులు తినేస్తున్నారు. సరే, ఆకులు తింటే ఆరోగ్యం మంచిదే కానీ చేదాకు కలిసిపోయింది. ఎలా కలిసిపోయింది? ఎవడు పట్టుకొచ్చాడు? ఎవడు కలిపేశాడో? ఎవడు కలగాపులగం చేసేసాడో? కుండలో వేసేసాడు పట్టుకొచ్చి. కుండ అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. కుండ అంటే దేశానికి లేదా ప్రపంచానికి సాదృశ్యంగా ఉంది. కుండ అంటే నీ వ్యక్తిగత జీవితంలో కూడా సాదృశ్యంగా ఉంది. ఈ కుండలో ఇందాక చెప్పాను కదా, పాఠం అయిపోయింది. ఇప్పుడు ఆత్మీయ పాఠం చెప్తున్నాను. కరువు రావడానికి కారణం చెప్పాను. మొదటిది ఆత్మీయంగా కరువు వచ్చింది కాబట్టి, ఫిజికల్గా అంటే శారీరకంగా కరువు వచ్చింది. ఆకలేసేస్తుంది జనాలకి. 1 shot 2 birds అనమాట. ఈ యొక్క అద్భుతంతో ఎలీషా గారు ఆ దేశానికి ఒక పాఠం చెప్పాలనుకున్నాడు. కొండలోకి ఏమొచ్చింది? ఇప్పుడు విషం వచ్చింది. ఎవడు కలిపేశాడో? కలిపినోడు ఎవడమ్మా? శిష్యుడే. కలిపినోడు శిష్యుడే, బయటోడా? ప్రతిదానికి సాతాను. ఆడి గ్యాపమని ఆడి పని ఏం లేదు. వాడు మూలం కూర్చున్నాడు, ఎక్కడో కూర్చున్నాడు. బాబు వీళ్ళు గట్టిగా ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు,
పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఎందుకు వచ్చింది వీళ్ళు గొడవకు రాకూడదని ఆడు పక్క వెళ్ళిపోతే మనోళ్ళు పతి పని కూడా సాతాను గడు చేసాడండి. సాతాను గడు తిరిగేస్తున్నాడండి. నువ్వు తిరగట్లేదు పాపం, నువ్వు పెద్ద గొండు సాతాను. చూసినట్లయితే సాతాను కాదు, ఇక్కడ శిష్యుడే పట్టుకొచ్చాడు, కలిపేశాడు. సంఘంలో కూడా ఎవడో చేదుకొని అట్టుకొచ్చాడు ఇందులోకి. ఏమండో సంఘంలోకి ఏదో కలిపేశాడు, ఇందులో ఎవడు కలిపేశాడో మిశ్రమం అయిపోయింది, కలగాపులగం అయిపోయింది. పోనీ ఈ కలగాపులగం అయిపోయి కలిసిపోయింది, కూరలో కలిసిపోయింది ఆ విషం వచ్చి. ఏమా సంఘంలోనికి తప్పుడు సిద్ధాంతాలు కలిసిపోయాయి, సంఘంలోనికి దేవునికి విరుద్ధమైనటువంటి డాక్టరీలు కలిసిపోయాయి, సంఘములోనికి ఎవరికి ఇష్టం వచ్చినటువంటి కల్పనా కథలు కలిపేశారు, సంఘములోనికి చేదు కలిసిపోయింది. పరిశుద్ధాత్మకు బదులుగా, ఆత్మీయతకు బదులుగా, మహిమకు బదులుగా సంఘములో రకరకాల దేవునికి మహిమ పోయి మనుషుల యొక్క సంతోషము, మనుషుల్ని ప్లీజింగ్ చేయడం, మనుషుల్ని పొగడం, మనుషుల్ని సంతోషపెట్టడం కలిసిపోయింది. ఇప్పుడు ఏదన్నా కూట పెట్టాలంటే భోజనం పెట్టాలి కదండి. ఇంకా మనోళ్ళు ఎక్కడి వరకు వెళ్ళిపోయారంటే ప్రతి నెల మొదటి ఆదివారం రోజున భోజనాలు పెట్టేయాలి, అంతవరకు వచ్చేసారు మనోళ్ళు. లేకెడితే తప్పులేదండి, లేవు చాలామంది తింటలేదంటే పర్లేదు. మనోళ్ళు ఇంకా ఇది అలాగా అయిపోయారు అనమాట. సంఘంలోనికి రకరకాల భోజనం కోసం, మార్కు సువార్త 6వ అధ్యాయంలో మీరు నన్ను భోజనం కోసం వెంబడిస్తున్నారు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు నన్ను భోజనం కోసం వెంబడిస్తున్నారు అన్నాడు యేసుప్రభువు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమన్నాడు. అమ్మా ఇప్పుడు ఏం కలిసిపోయినంటే సంఘంలో వాక్యం లేనివి, సంఘంలో వాక్యాధారం లేనివి, సమాజంలో దేవునికి ఇష్టం లేనివి కలిసిపోయినాయి. చేదు, బిటర్నెస్, కలుషితమైపోయింది సంఘం. ఇప్పుడు కుండలో విషం ఉన్నది. కుండలో ఏముందండి? ఇప్పుడు కుండలో కూరలో కలిసిపోయింది. ఇప్పుడు ప్రియులారా, ఆడు భలే కేకలు పెట్టాడు. ఇంకొక ఆయన ఎవడు, అయ్యా యేసయ్యా దైవజనుడా, కుండలో డెత్. ఇంగ్లీష్ బైబిల్ అయితే డెత్ ఇన్ పార్ట్ అని ఉంది, మా కుండలో మరణం ఉంది అన్నాడు. ఇంకా అలా ట్రాన్స్లేషన్ చేశారు కదా. కుండలో విషం ఉన్నది, పాయిజను. చర్చిలో కూడా పాయిజన్ ఉందేమో. సమాజంలో ఏముందండి? ఈ ప్రపంచం అనే కుండలో ఏముందండి? పాయిజన్ ఉంది. ఎక్కడ చూసినా కలుషితం అయిపోయింది. అక్రమాలు, అన్యాయాలు, అవిధేయతలు, చేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఇంకొక మాట చెప్పాలి. మీరేమని ఆడాలంటే కుటుంబంలో విషయం ఉంది. ఎక్కడున్న విషయం? కుటుంబంలో కూడా కలిసిపోయింది. ఎలా కలిసిందో, చెడ్డ వేరు చేదు వేరు ఎలాగొచ్చేసిందో ఆ విషం కలిసిపోయింది. ఎలా కలిసిపోయింది. ఎవడు గడిపోలో కలిపేశాడు. ఎలా కలిసిపోయిందో, నీ ఇంట్లో నీ కుటుంబంలో కలిసిపోయిందేమో, విషం వచ్చేసిందేమో. ఇప్పుడు కుటుంబం ఎలాగైపోయిందంటే విషపూరితమైన కుటుంబం, విషపూరితమైనటువంటి జీవితం, విషపూరితమైనటువంటి సంఘం. ఇంకొక మాటలో చెప్పాలంటే వ్యక్తిగతంగా ఈ కుండ అనగా మట్టి కుండ. మనది ఏ కుండమ్మా? ఒట్టి కుండ. ఈ కుండను ఏమంటారు? మట్టి ఘటం. ఇది ఈ ఘటాన్ని ఓటి కుండ. నీ శరీరమే ఒక కుండ పగిలిపోయినట్లుగా మన జీవితం పగిలిపోతుంది. ఈ కుండలో కూడా ఏం వచ్చేసింది? ఈ కుండలోనికి లోకాశలు వచ్చేసాయి, చేదు వచ్చేసింది, విషం వచ్చేసింది. ఈ హృదయంలో ఏముందంటే దేవునికి ఇష్టం లేనన్ని కూడా కుండలోకి వచ్చేసాయి. ఈ సమాజంలోకి వచ్చింది, సంఘంలోకి వచ్చింది, కుటుంబంలోకి వచ్చింది, వ్యక్తిలోకి వచ్చింది. విషమైపోయింది. ఇప్పుడు మనిషి బతుకులన్నీ విషమైపోయినాయి. ఎవడు చూసినా మంచి లేదు. ఆడొక పెద్ద చేదుగళ్ళ తయారయ్యాడు. ఆ మనిషి ఒక చేదు మనిషి. ఆ మనిషి ఇందులో కలిసిపోయి రంగం చెడగొట్టే మనిషి. పాయిజన్ వేసేస్తారు. ఒక ఆయన అన్నాడు, ఆయన చాలా మంచోడండి అన్నాను నేను. అబ్బో స్లో పాయిజన్ అండి అన్నాడు. ఆయన గురించి ఏమన్నా తెలుసా? స్లో పాయిజన్ అన్నాడు. అంటే మెల్లిగా ఎక్కిస్తాడంటే పాయిజన్.
మీరు అలా అనుకుంటున్నారా? స్లోగా చెడగొట్టేస్తాడని అన్నాడు. అంతే. కొంతమంది ఏమి ఎరగనట్టు ఉంటారు. ఏమ్మా, ఏమి ఎరగనట్టుండి, ఏ పాపం లేనట్టుండి, ఎంతో పరిశుద్ధంగా ఉన్నట్టుండి ఉన్నారు, కానీ కుండలో ఏముందండి? విషం ఉంది. కుండలో జాగ్రత్త. నీ కుండలో చేదు కలిసిందేమో, నీ హృదయంలో చేదు ఉందేమో, నీ హృదయంలో పాపం ఉందేమో. సిన్, పాపం అనే విషం ఏం చేరిందో నాకు తెలియదు నీ కుండలో. ఇప్పుడు ఈ కుండని బాగు చేయాలంటే ఒక్క మాటేనండి. ఇప్పుడు పాస్టర్ గారు ఏమన్నా కూర తీసి పడండి, జస్ట్ సింపుల్, అంతే కదా. వండేసిన కూర తీసి పడేసి మళ్ళా వెళ్ళి కొత్త ఆకులు తెచ్చి మళ్ళీ వంట చేయండి. ఏమా రైట్? జనరల్గానా అలాగంటారా అనరా? ఇప్పుడు సాంబార్ వండారండి, సాంబార్లో బల్లెడిపోయింది, అంతే కదా. విషం అంటే మనకే ఏ కోటలకు సాంబార్ వండారు, బల్లెడిపోయింది, అందులో ఆ బల్లి తీసేయండి, వేసుకు తినేద్దాం అంటారా? సాంబార్లో కూరలో బల్లో బొద్దింకో ఏదో పడిపోతే మీరు ఏమంటారా అన్నాను? పర్లేదులేండి వడ్డించేయండి అంటారా? మొత్తం తిన్నవాడికి అందరూ వాంతులు అయిపోయి, రోజులు అయిపోయి హాస్పిటల్ ఫుడ్ పాయిజన్ అంటారు. అందుకే ఫుడ్ పాయిజన్ 150 మంది అయిపోరు అక్కడ, కలిసిపోరు అక్కడ. ఫుడ్ పాయిజన్ అయిపోయి హాస్పిటల్లో పడిపోయి కడుపు నొప్పి వాంతులు రోజులకు హాస్టల్ పిల్లలు ఎందుకు దొరుకుతున్నారు అక్కడ? ఏంటి పాయిజన్ అనుకోండి, రిలాంటివ్ చూసుకోరు వీళ్ళు. బల్లి అలాడుతూ ఉంటుంది అందులో. చీ, హోటల్లో ఎన్ని అయ్యమ్మా, హాయిగా వండుకోవటం మానేసి మనోళ్ళు వండుకోవడం మానేసి చక్కగా నూనె రాసేసి దానికి కలర్ వేసి ఇచ్చేస్తాడ అని తినేస్తున్నారు. దాని నిండా అయ్యే బొద్దింకలు తిరిగా తీగలు తిరాలి తుడిసెలు తీసి కట్టిచ్చేస్తాడు. అంతే. మీకు హాయిగా తినే వండుకు తినొచ్చుగా, వండుకు తినండి, కాస్త అంతా ఫ్రెష్గా తినండి, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఆత్మీయ పాఠాలు భౌతిక పాఠాలు రెండు చెప్తున్నాను బాబు. నేను మానేశాను దేవుడి దయ వల్ల, దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక వండుకు తినండి, కాస్త అంత గింజన్నం తినండి చాలు, పిట్టి పిల్లి లేకపోతే. దేవునికి మహిమ కలుగును గాక. వినండి, టైం అయిపోతుంది నాకు. కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే కుండలో ఏముందండి? సాంబార్ పట్టులో అందులో పడిపోయినండి ఏమంటారండి? సాంబార్ తీసేసి కూర తీసేసి ఇంకో కూర వండమంటారు, అంతే కదా. మరి నేను ఏమన్నా ఆ కూర తీసి పడేయండి అంటాం, ఇంకో కూర వండమంటాం. మీరు మేనేజ్ చేస్తారులేండి, ఏగలై తీసేసి మెల్లిగా మీరు వడ్డించేది నాకు తెలుసుగా. అందుకు మీరా ఎక్కే తీసేసావా అన్నట్టు చెప్తున్నారు. నాకు ఇంకా బోల్డ్ ఏగలు తీసావు నీకు అన్నట్టు చెప్తున్నారు. చూస్తా తినలేము. తీసి పారేమంటే ఈయన అలాగల్లే తీసి పారవేయడానికి వీలు లేదు. పాడైపోయింది, కలిసిపోయింది, సమాజంలో ఏదో జరిగిపోయింది. సంఘములోనికి ఎలాగొచ్చిందో, ఎలా కలిసిపోయిందో నీ ఒంట్లోనికి ఆ చేదు, ఆ చెడ్డ విత్తనం, ఆ చెడ్డ చూపు, ఆ చెడ్డ తలంపు ఎలాగొచ్చిందో వచ్చి పడింది. ఆ మనిషి ఎలా తగులుకుందో నీకు తగులుకుంది, ఆ మనిషి ఎలా తగిలాడో తగులుకుంది నీకు, ఆ యొక్క ఆట ఎలా తగిలిందో నీకు తగిలేసింది, ఆ గేమ్లు ఎలా పడ్డావు, ఆ పేకటాటం ఎలాగ అలవాటు అయిపోయింది, అది తాగడం ఎలాగ అలవాటు అయిపోయింది నీకు. పడిపోయావు. ఇప్పుడు తీసి పారేద్దామా? దేవుడు తీసి పారేయడానికి వీళ్ళది కలిసిపోయింది. ఇప్పుడు కూరలో మొత్తం మిక్స్ అయిపోయింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? అసలైన పాఠం, పిండి తీసుకురండి. ఏం తీసుకురండి? ఆ పిండితో ఏం తయారు చేస్తారండి? పిండితో ఏం తయారు చేస్తారమ్మా? రొట్టె. గోధుమ పిండి వాడేవారు వాళ్ళు, తర్వాత కదా గోధుమ పిండి వాడతారు. ఆ గోధుమ పిండితో బ్రెడ్. ఆ బ్రెడ్ ఎప్పుడైతే ఆ కుండలో వేశారో, ఆ పిండి ఎప్పుడైతే కుండలో వేశారో, ఆ కుండలో ఉన్న విషమంతా పోయింది. ఆ పిండి ఎవరు? ఆ పిండి ఎవరంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఐ యామ్ ద లివింగ్ బ్రెడ్ ఏమన్నాడు ఆయన? యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లేనను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఐ యామ్ ద లివింగ్ బ్రెడ్. 51వ వచనం. పరలోకము నుండి ఈ ఆహారం భుజించితే, దిగి వచ్చిన జీవాహారమును ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరి ఇచ్చిన ఆహారం లోకమునకు జీవం కొరకు నా శరీరమే అని మీతో నిశ్చయముగా. అమ్మా, ఈ రక్తము తిని 53
మీరు మనుష్య కుమారుని శరీరం తిన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు దేవుని శరీరానికి గుర్తుగా ఉంది పిండి. ఈ రొట్టెను తిని అన్నాడు కదా ఆయన. ఈ రొట్టెను విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరం, ఇది తినువాడే నిత్య జీవము గలవాడు. ప్రియులారా, ఎప్పుడైతే పిండి ఆ సంఘములోకి వచ్చిందో, అనగా పిండి రిఫ్లెక్షన్ టు జీసస్ క్రైస్ట్. ఆ పిండి దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు వారు ఎప్పుడైతే పిండి అనగా ఎక్కడ చూసినా మెత్తని పిండి, కరుకులేని పిండి, ఆ పిండితో దేవునికి బలర్పించడం అంటే విరిగి నలిగిన ఆ పిండిగా నలగగొట్టబడిన పిండి అంటే యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన నలగగొట్టబడ్డాడు. వినండి, విషం పోవాలంటే ఏం వేశారు చెప్పండి? నీ హృదయంలో, నీ తలంపుల్లో ఎలాగొచ్చిందో చెడ్డ తలంప, చెడ్డ అలవాటు, చెడ్డ పనికి మాలిన బుద్ధి. మంచోడివే నువ్వు, అరే బాబు నువ్వు మంచోడివే, అమ్మా నువ్వు మంచిదానివే, ఎలాగొచ్చిందో పాడు బుద్ధి నేను ఇలా తగలేసింది. చేదైపోయావు, విషం అయిపోయావు, పాయిజన్ అయిపోయావు. ఇప్పుడు ఆ పాయిజన్ సంఘంలోంచి తీసిలేమో, నీలోంచి తీయలేం కనుక పాయిజన్ కాస్త మంచిగా మారాలంటే పిండి ఎలా? పిండి ఎవరమ్మా? యేసు ప్రభు. యేసు క్రీస్తుని నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. మొదట వీఆర్ లివింగ్ బ్రెడ్ మనము మన హృదయంలోనికి వెయ్యాలి. మన హృదయంలోనికి ఎప్పుడైతే యేసును చేర్చుకుంటామో విషము కాస్త ఏమైపోద్దండి? చేదు కాస్త ఏమైపోద్ది? పాయిజన్ కాస్త ఏమైపోద్ది? డెత్ కాస్త మరణం కాస్త జీవంగా మారిపోద్ది. చెప్పరా దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను వెంబడించేవాడు మరణములో నుండి, అంతే. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము మీరు అక్కడ చూస్తారండి. 12వ వచనములో చీకట్లో నడువక జీవపు వెలుగులోనికి దాటి ఉన్నాడు. ఇదిగో ఆయన. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా రాద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి. జీవాన్ని ఇచ్చేవాడు ఆయన. మరణాన్ని తొలగించి, పాయిజన్ తీసివేసి, చేదు తీసివేసి, సిన్ తీసివేసి, పాపమును తీసివేసి, పాపములో జీతము మరణాన్ని తీసివేసి ఆయన జీవాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక కొండలోనికి ఇప్పుడు ఏం పడాలండి? ఇదే కొండమ్మా, ఇదే కొండ, మట్టి కొండ. ఇదే కొండ, ఇది విషపు కొండ. ఈ కొండలో, మట్టి కొండలో విషం కలిసిపోయింది, ఓటి కొండ. ఈ కుండలో ఈ విషము తీసివేయబడాలంటే యేసు ప్రభు అనేటువంటి పిండి నీలోకి రావాలి. అప్పుడు వచ్చిన తర్వాత దానిని తినాలి. మొదట యేసును చేర్చుకోవాలి, అప్పుడు తినాలి, అప్పుడు జబ్బు లేకుండా ఉంటుంది. అర్థమైంది కదా? అంతేగాని యేసు ప్రభువుతో జీవించకుండా నా యందు మీరును మీ యందు నేనును నిలిచి ఉండినడలా మనిద్దరము ఏక శరీరమై ఉండులాగున నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు, మనిద్దరము ఏకమైపోవాలి, ఒకటే శరీరం అయిపోవాలి. అలాగైపోయి ముందు ఎవరిని చేర్చుకోవాలి మీలోకి? విషం పోవాలంటే ఎవరిని? బాబు పాయిజన్ పోవాలంటే ఎవరు ఉండాలి మీలో? మంచి తలంపులు రావాలంటే ఎవరు ఉండాలి మీలో? జీవాహారం అంటే ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం నీలో ఉండాలి, దేవుడు నీలో ఉండాలి, యేసు నీలో ఉండాలి. యేసుతో ఎప్పుడైతే జీవిస్తావో నీలో ఉన్న ఆ చేదు, నీలో ఉన్న ఆ విషపు బతుకు, ఆ విషపు బ్రతుకంతా పోయి నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పానయ్యా, పాపం కడిగావులే, విషం విరిచావులే, పాపం కడిగావులే, నన్ను మనిషిగా ఇలా నీవు, నన్ను మనిషిగా ఇలా నీవు ప్రభువా కాచితివే
ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చావైనా బ్రతుకైనా, చావైనా బ్రతుకైనా నీ సాక్షిగా ఇలా జీవింతునయ్యా, నీ సాక్షిగా ఇలా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంత. హల్లెలూయా. 140వ కీర్తన 3వ వచనం. మనిషిలో ఏముందండి? 140వ కీర్తన 3వ వచనం. 140వ కీర్తన 3వ వచనం. పాము నాలుక వలె వారు తమ నాలుకలో వాడి చేయుదురు, సర్ప విషం ఉన్నది. అమ్మా ఏముంది మీ కింద? విషం ఎక్కడుంది? నాలుక మీద ఉంది విషం, నాలుక కింద ఉందంట. అంతే, ఒక మాట అంటించేసామంటే కొంపలు అంటికిపోతాయి. అంత విషపు మనిషి నువ్వు. ఆడెవడో విషపు మనిషి అని వస్తున్నారు కదా. మనిషి బతుకల్లా విషమే, ఎప్పుడు చూసినా విషమే. ఇతరులను చూసి వారలేదు. ఆ విషం పోవాలంటే, ఆ చెడు బతుకు పోవాలంటే, ఆ సర్ప విషం పోవాలంటే యేసు ప్రభు నీలోకి రావాలి. పాము చేత కాటు వేయబడ్డాం గనుక, పాము చేత కరవబడ్డాం గనుక, పాము చేత మోసపడ్డాం గనుక, సర్పము చేత మోసపోయాం గనుక, ఇప్పుడు ఆ విషం పోవాలంటే యేసు రక్తము ఆ సర్పపు నోట్లో పడాల్సిందే. దేవునికి స్తోత్రం. ఓ సర్ప సంతానమా, అవునా? మత్తయి సువార్త 3వ అధ్యాయం చదవద్దు. ఓ సర్ప సంతానము, సర్ప సంతానమైన మనకి ఆ సర్ప విషం పోవాలంటే, సర్పపు బుద్ధులు పోవాలంటే, ఆ పనికి మాలినటువంటి ఆ పాపపు స్వభావం మనలోంచి వెళ్ళిపోవాలంటే యేసు ప్రభు మన హృదయంలోనికి, యేసు ప్రభు అనే పిండి రావాలి. అంటే యేసు ప్రభుతో కలిసి జీవించాలి. మొదట యేసు ప్రభు వారు పిండి ఆ కూరలో వేయబడాలి, కుండలో వేయబడాలి, నీ హృదయంలోకి రావాలి, నీలోకి వచ్చాయని శుద్ధి చేయాలి, నిన్ను కడగాలి, ఆ వాక్యం చేత నువ్వు కడగబడాలి. ఆ తర్వాత ఆ పిండి, ఆ కూర అమ్మ పిండిలో వేసిన తర్వాత, పిండి వేసిన తర్వాత ఏం చేశారు? పిండి వేసిన తర్వాత ఏం చేశారు? 41వ వచనం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 41 ముగిస్తున్నాను. ఆ పిండిలో, ఆ కూరలో పిండి వేసిన తర్వాత ఏం చేశారు? 41వ వచనంలో భోజనం చేశారు, వడ్డించేశారు. కొండలో మరి ఏ జబ్బు కన్నా ఎవరైతే యేసు ప్రభుని చేర్చుకుంటారో అప్పుడు యేసును కలిగి జీవించిన తర్వాత యేసు ప్రభుకి రొట్టెను, ఈ శరీరమును తినాలి. ఇది నా శరీరము, దీనిని నా శరీరముగా, ఇది నా నిబంధన రక్తము, ఇది ఈ రక్తమును, ఈ రొట్టెను తిని త్రాగండి. యేసుతో కలిసి జీవించి ఆయన చేర్చుకుని మనలో విషమంతా కక్కేసి, విషమంతా కక్కేయాలి. ఇప్పుడు పాయిజన్ ఎక్కిన తర్వాత దాని కింద ఏ మందు తాగాడనే దాని కింద రాసి ఉంటుంది. అక్కడ యాంటీ ఏమంటారు దాన్ని, ఏదో ఉంటుంది, ఈ విరుగుడు కింద రాస్తాడు. యాంటీబయాటిక్ కదా పోయి ఏంటికి వచ్చేది మాట్లాడి కింద యాంటీబయాటిక్ వేరు కింద రాస్తాడు. దీనికి విరుగుడు, మందుకు విరుగుడు. ఈ మందు మీరు డెమక్రన్ ఉందనుకోండి, ఆ మందు ఏమన్నా తాగితే కింద ఏముంటుందో తెలుసా? విరుగుడు. ఇది వాడాలి. అందుకనే ఏ బాటిల్ అని అడుగుతారు డాక్టర్లు. ఆ బాటిల్ కింద మందు తాగినోడికి విరుగుడు ఏదో వేరే మందు ఉంటుంది. ప్రతి పాయిజన్, ప్రతి మందుకి, ఎరువు మందులకి కింద విరుగుడు కూడా, ఇది వాడితే ఇది పనిచేయదు అని ఉంటుంది అనమాట. అందుకనే అది ఏ బాటిల్ పెట్టమంటే అది రాసుకుని దానికి సంబంధించిన మందు వేస్తారు డాక్టర్స్. ఓకే, కనుక మీరు చూసినట్లయితే మనం పాపం అనే విషం తాగేసాం కాబట్టి, పాపం అనే విషం పడిపోయింది కాబట్టి మనకి ఏ మందు ఆడాలి? పాప రోగానికి మందు. ఏ మందు అది? యేసు రక్తము, యేసు శరీరము ప్రతి పాపము నుండి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆ యేసు రక్తంతో నువ్వు కడగబడి ఆయన రక్త మాంసంలో పాలు గుంపులు పొందుదాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం. విషపూరితమైన జీవితం అయిపోయింది. కొండలో విషం ఉంది యేసయ్యా, దైవజనుడా ఈ కుండలో, అయ్యో నా కుండ, నీ కుండే.
అయ్యా, ఆ కుండలో ఏం పడిపోయిందో, ఏ చెడ్డ పడిపోయిందో, ఎప్పుడు పడిపోయిందో, కూరలో కలిసిపోయినట్టు కలిసిపోయింది. అలాగే ఇలాగొచ్చిలో కూర పడిపోయిందమ్మా. అమ్మ అవునవును కదా, చూసుకోలేదండి, కూరలో పడిపోయిందండి. నీ బతుకులో పడిపోయింది ఏదో పాపం. నా బ్రతుకనే కొండ, నా జీవితం అనే కొండ, నా కుటుంబం అనే కొండ, నా సంఘం అనే కొండ, నా దేశం అనే కొండ పడిపోయింది నాయన. విషం కలిసిపోయింది, చేదు కలిసిపోయింది, చెడు కలిసిపోయింది, పాయిజన్ వచ్చేసింది. ఇప్పుడు పాడైపోతుంది బ్రతుకు. పాయిజన్ మెల్లిమెల్లిగా తినుకుంటూ వచ్చేస్తుంది. రోజులు గంటలు గడిచే కొద్దీ పాయిజన్ ఎక్కేస్తుంది. ముదిరిపోతే మరణమే. ఇప్పుడు అది తీయలేము గనుక, కలిసిపోయిందని తీయలేము గనుక తీయొద్దు. కానీ గోధుమలతో పాటు గురుగులు కూడా ఎదగనివ్వండి. యేసు ప్రభు అనే ప్రభు ఆ సంఘంలోనికి, ఆ హృదయంలోనికి వస్తే ఆ చేదు కూడా పరిశుద్ధంగా మారిపోతుంది. ఆ చెడ్డోడు కూడా మంచోడిగా మారిపోతాడు. నీ బ్రతుకు మొదట మార్చుకో. ప్రభువా, విషపూరితమైన నా జీవితాన్ని కడుగు నాయన. చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ఆ పిండి, ఆ రొట్టెను తినడానికి సిద్ధపడుతున్నాం. పిండి అనే యేసు రొట్టెను, యేసు రక్తం, యేసు శరీరం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామం నాకు వేలాది వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, కరువు రావడానికి కారణం ఏంటి? ఆత్మీయ కరువు. ఉదయకాలం మాతో మాట్లాడావు నాయన. ఎలా కలిసిపోయిందో, ఎవరు కలిపేశారయ్యా. ఎలా కలుషితం అయిపోయింది. చెడ్డ వేరు, చెడ్డ అలవాట్లు, చెడ్డ పద్ధతులు, చెడ్డ డాక్ట్రిన్స్ వచ్చేసాయి. అలాగే మా బ్రతుకుల్లో రాకుండా ఆలోచనలు, రాకుండా పనులు, రాకుండా ఆ చెడ్డ అలవాట్లన్నీ వచ్చేసాయి. ఒకప్పుడు మేము మంచిగా ఉండేవాళ్ళం, పాడైపోయాం. క్షమించండి ప్రభా. ఇప్పుడు ఆ విషం పోవాలండి. పాయిజన్ బ్రతుకంతా పాయిజన్ అయిపోయింది ప్రభువా. యేసు ప్రభువాని వస్తేనే కానీ ఆ విషము పరిశుద్ధంగా మారలేదు. ఆ విషము నాయన తీపిగా, మంచిగా, జబ్బు లేనిదిగా, రుచి గలదరిగా మారాలంటే నువ్వు రావాలి. ఆ కొండలో పిండి పడింది, మా హృదయాల్లో నువ్వు రావాలి. జీవాహారమైన, నిజమైన ఆహారమైన నీ యొక్క మరి నాయన నిన్ను కలిగిన వారంగా మేము జీవించడానికి సాధ్యం. నేనే జీవాహారం అన్నావు. నేను నా ఆహారం తినవాడు ఇప్పుడు ఆకలి కొనడన్నా. నువ్వు మాలోకి రండి, నీలో మేము జీవించినట్లుగా సహాయం చేయండి. ఆ తర్వాత ఈ రక్త మాంసాలు తీసుకోవడం సిద్ధపరచమని, వెతబడిన వాక్యం ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.